ఇదిగో ప్రియా, హారతయింది కదా, ఆ నల్ల పూసలు తాంబూలం ఇటివ్వు. పేరెంట్ అల్లం తలా ఒక పూసగుచ్చుతాం. ఒక్క నిమిషం ఉండండి. అన్నయ్య, వదిన అది వస్తుందన్న ఆశ నీకుందా అమ్మా? తులసి, వదిన వస్తుందిగా? వస్తుందమ్మా. ఇంకెప్పుడే? నల్ల పుసలు గుచ్చించి నీ మెళ్ళో వేసిన తర్వాత వదిన చేత ఎక్కించాల్సిందే. తులసి వస్తుంది అంటే వస్తుంది. అదే ఎప్పుడు అని. ఇప్పుడే అని నా 6th సెన్స్ చెప్తోంది. దానికి మరీ పొగరు ఎక్కువైపోయింది. నా కోడల చేత అది అలాంటి పనులు చేయించడం ఏంటి? సిగ్గు లేకుండా ఇది చేయడం ఏంటి? తండ్రి కొడుకులు అక్కడే ఉన్నారుగా. అందరి సంగతి అక్కడే తేలుస్తాను. వదిన రాకుండా ఈ ఫంక్షన్ జరగడానికి వీల్లేదే. డోంట్ వరీ ప్రియా, నేను 10 లెక్క పెట్టేలోపు అత్తయ్య ఇక్కడుంటుంది. ఆలస్యం ఎందుకు? లెక్క పెట్టు తులసి. నా లెక్కకి ఓ లెక్క ఉంటుంది. 10 8 5 1. అదిగో దుర్గమ్మ. నేను చెప్పాను కదా మీకు, మా అత్తయ్య పైకలా అరుస్తుంది కానీ నేనంటే మా అత్తయ్యకి ప్రాణమని. సాంప్రదాయం, గౌరవం అని తను అక్కడున్నా తన మనసు ఎలా ఆగుతుంది? దుర్గమ్మ పద్ధతి తప్పింది అనే మాట ఎందుకు అనిపించుకోవాలనుకుంటుంది? గౌరవాలు ఇచ్చి పుచ్చుకోవడంలో మా అత్తయ్య తర్వాతనే ఎవరైనా. అమ్మ మనసు తులసికి, తులసి మనసు అమ్మకు తెలిసినంత అసలు మనకెవరికి తెలియదు నాన్న. రే నువ్వాగు. ఆదిత్య అన్నది నిజం. తులసి అంటూనే ఉంది, మా అత్తయ్య మనసు బంగారం, వస్తుంది, వచ్చి తీరుతుంది అని. బంగారం ఏంటి బంగారం? ప్లాటినం, వజ్రం. ఏయ్, ఇంకాపుతావా? అందరికీ నీ గురించి గొప్పగా చెప్పా. అందరి ముందు పొగిడి నిన్ను
నెత్తిన కూర్చోబెట్టా. అందరూ నిన్నిప్పుడు ఉత్తమరాలు అనుకుంటున్నారు. నువ్విప్పుడు రివర్స్ అయ్యావనుకో, నీకు నువ్వే చెడ్డ పేరు కోరి తెచ్చుకున్నదానివవుతావు. అప్పుడు ఆనందంగా చూసిన వారే అసహించుకుంటారు. ఆలోచించుకో దుర్గమ్మా. ఎత్తుపీట వేస్తే కూర్చుంటావా, కాల్తో తన్నేసుకుని నేల మీద కూర్చుంటావా? గౌరవం ఇస్తున్నప్పుడు కాపాడుకోవడం విఘ్నత. అవివేకంగా ప్రవర్తించకు, మూర్ఖురాలువని అనిపించుకోకు. అత్తయ్య, నీ విలువైన కాలాన్ని వృధా చేయదలుచుకోలేదు. ఇప్పుడే రమ్మని ఫోన్ చేద్దామని అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. రావదునా, ఇదిగో నీ చేత్తోనే తొలి నల్లపూస ఎక్కించు. రండి అత్తయ్య, రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చో. అత్తయ్య తీసుకో, తీసుకో అత్తయ్య. ఇటివ్వు. పులి పులే, నువ్వొచ్చాకే ఫంక్షన్కి కళొచ్చింది. మొదలుపెట్టు దుర్గమ్మా. ఈ పేరంటానికి పెద్ద ముత్తైదువు నువ్వే. సాక్షాత్తు కనకదుర్గ అమ్మవారు కదిలి వచ్చి కూర్చున్నట్టుగా ఉంది. జై కనకదుర్గా. కరుణించు మహాదుర్గా, కరుణించు. నాకు తెలుసు దుర్గమ్మా, నీ మనసు వెన్నపూసలా ఇట్టే కరిగిపోతుంది. కానీ ఆ దుష్ట చతుష్టయం నీ మనసుని ఇట్టే మార్చేస్తూ ఉంటారు. అదే అసలు చిక్కు. నిన్ను మంచిగా మార్చుకుంటా, నీ చేత్తో అక్షంతలు వేయించుకుంటా, నీ ఇంటికి కాపురానికి వచ్చి తీరుతా, మా అమ్మని సంతోష పెడతా. ఆదిత్య ఉన్నాడుగా, తనతోనే తులసి మెళ్ళో వేయిద్దాం. అలాగే. ముగింపండులేని కదే
అత్తయ్య లే అత్తయ్య. మామయ్య నువ్వు కూడా ఇట్రా. రా మామయ్య, వచ్చి ఇక్కడ నిలబడు. సాంబయ్య నువ్వు ఇట్రా. ఆదిత్య వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. దుర్గమ్మ, నీ ఫోన్లో నుంచి నా ఫోన్కి కాల్ చేస్తా. నా ఫోన్ ఆన్ చేసి నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటో మొత్తం వినేస్తాను చూడు. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. సరేలే ఆదిత్య, ఇంక పద వెడదా. వదినా భోంచేసి వెళ్ళండి వదినా. అవును బావా, భోంచేసి వెళ్ళొచ్చుగా. రావటమే ఎక్కువ, పైగా మొక్కులు అంతకంటే ఎక్కువ. పదరా ఆదిత్య, పద. దుర్గా నువ్వు వెళ్ళావు, ఇది నాకేం పరాయిల్లు కదా. ఇదిగో మీరు మారండి. పదవే లక్ష్మి. ఆగు దుర్గా. ఏంటి పిన్ని నన్ను ఆపుతున్నా? పనుంది, ఒక్క నిమిషం ఆగు. ఎందుకు తొందరపడతావు? సత్యాలు, ఎర్ర నీళ్ళు తీసుకురావే. దుర్గా, నువ్వు అద్భుతమైన అత్తగారివి, ఉత్తమ అత్తగారివి. నల్లపూసల ఫంక్షను కోడలికి దగ్గరుండి చేయించిన అత్తగారివి. అపర కనుక దుర్గవి. ఎన్ని కళ్ళ దిష్టి పడ్డాయో నీకు. నీ మంచితనానికి, ఆప్యాయతకి, కోడల మీద ఉన్న ప్రేమకి, అత్తగారి మీద కోడలు చూపించిన ఆప్యాయతకి ఎంత దిష్టి తగులుంటుందో. వచ్చిన వాళ్ళంతా ముత్తైదువులాయే. ఈ అద్భుతమైన దృశ్యం చూసి నా కళ్ళే చెమ్మగిల్లాయి. అందుకనే ఎర్ర నీళ్ళతో దిష్టి తీశాను. పద. ఏంటివి? ఆ, ముల్లంగీలు, కందదుంపలు. కంద ముల్లంగిలా? దేనికి? రోషం, పౌరుషం, అభిమానం, ఆత్మ అభిమానం, వాటన్నింటినీ నువ్వు వదిలేసుకున్నావు కదా. ఇక నీతో పాటు మేం కూడా. ఇక మనం మామూలు ఉప్పు కారాలు తింటే ప్రయోజనం లేదే సత్యాలు. ఒక విధంగా వాళ్ళని గెలిపించడానికి ఛాలెంజ్ చేసిన మహానుభావురాలిది. నువ్వు సాత్వికురాలివే. ఉత్తమమైన గుణం కలిగి ఉండాలంటే ఇదిగో ఈ కందమూలలు తినాలి. అరణ్యవాసం, అగ్నివాసం చేసేవాళ్ళు ఇలాంటివే తింటారు. నువ్వు కూడా ఈ ఇంట్లో అరణ్యవాసం చెయ్యాల్సిందానివే కదా. ఇక నీ బతుకు
అరణ్యవాసంతో సమానం. నీతో పాటు మేం కూడా. నువ్వేమో రాముడివి, ఇదిగో మా తెంగరదుందే వెంకటలక్ష్మి, అదేమో సీత. ఇకపోతే నేనేమో లక్ష్మణుణ్ణి. ఇకపోతే మన సత్యాలు, ఇదేమో ఆంజనేయుడు. ఇక మనం నలుగురం కలిసి ఇలా కూర్చుని నట్టింట్లో రామ రామ జయ రామ రామ, రామ రామ జయ రామ రామ జయ రామ రామ అంటూ భజన చేసుకుంటూ కూర్చోవాలి. 47 నువ్వు ఓవరాక్షన్ చేస్తున్నట్టు లేదు. నీ ఫ్యూచర్ కనబడుతుంది నాకు. నా ఫ్యూచర్ కాదే, అసలు దుర్గా ఫ్యూచర్ ఏంటి అని అడుగుతున్నాను. ఇదిగో 47, ఏదో నీ మీద గౌరవంతో అక్కడికి వెళ్ళు. ఇచ్చిందిలేవమ్మా గౌరవము. ఆ తులసి నిన్ను గౌరవించిందా? మనం ఎంత గింజుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు అదే గెలిచింది. అదనుకున్నట్టే జరిగింది. ఇక మనం ఈ కందమూలలు తినటం కంటే వేరే చెయ్యాల్సిందేమీ లేదు. సాత్వికాహారం అంటున్నారు కదా, ఇవి తింటే ఇలాగే మన్ను తిన్న పాములాగా మౌనంగా ఒక సాధు జంతువుల్లా కుందేల్లా బతకాలి. మనం జూలు విదిలించాల్సిన అవసరం కూడా లేదు. ఆ శక్తి కూడా కోల్పోయాం. చడి చప్పుడు లేని ఆహారం తింటే ఏ కలుగులోనో పడుకోవచ్చు, దుప్పటి కప్పుకుని భూసైనం కూడా చెయ్యొచ్చు. తపస్సు జ్ఞానం లాంటివి చేసుకోవడం ఇక మన ఆరోగ్యానికి మంచిది. ఎల్లి నేను ఈ కంద కూర వండుకొస్తా. పిన్ని, దుర్గా, ఏమే సత్యాలు. ఏయ్! చూడు, ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకో ఎత్తు. మీరేదో నన్ను పిరికి పందన చెయ్యాలని, నన్నేదో సమస్యల నుంచి కాపాడాలని చూడకండి. దాని బతుకు సమస్యల్లో కలిపే వరకు నేను నిద్రపోను. అసలు దీని అంతటికీ కారణం ఆ దాక్షాయిని. దానన్న మినిస్టరు డబ్బు కలవాడు కాబట్టి అతను అండ చూసుకుని అది రెచ్చిపోతోంది. దాన్ని ఇంటి నుంచి పంపించి దాన్ని సపోర్ట్ లేకుండా చేయాలి. ఆ ప్రియకి ఎలాగో దేవుళ్ళ పిచ్చుంది కదా, కూతురు ఇంకా కాపురానికి వెళ్ళటం లేదని విరక్తితో మన గుళ్ళో పొర్లు తొండాలు చేసిందట. అలాగే దీన్ని ఏ తీర్థయాత్రలకో పంపించేసి కాశీకో రామేశ్వరానికో పోయేలా చేసావనుకో, దాక్షాయిణ్ణి ఇంటికి రాకుండా నేను చేస్తాను. ఆ సాంబయ్య ఎలాగో చేతకానివాడు, చేసే జాబు హెడ్ కానిస్టేబులే కానీ వాడికి అసలు హెడ్డే లేదు. అప్పుడు తులసి సపోర్ట్ లేకుండా ఒంటరిదవుతుంది. అప్పుడు నేను ఆట ఆడగలను. కుక్కిన పేరును చూసినట్టు చూస్తాను, చెప్పు కింద తేలు నలిపినట్టు నలిపి పారేస్తాను. అది ఒంటరిగా మొరగను లేదు, కరవను లేదు.
దాన్ని ఎలా ఆడించాలో నాకు తెలుసు. నా మొహం వైపు చూసి కుయ్యో మొర్ర అని ఏడ్చేలా చేస్తాను. ఇది విన్నావా? ఇదే నా ప్లాన్. అభయం